గుడి చాలా పద్ధతి. స్వయంభూ అమ్మవారి పుట్ట ఉంది. అమ్మవారి జయలక్ష్మి అమ్మ ఫౌండర్. ఆమె అంతా కట్టింది ఇక్కడ గుడిని. స్వయం కృషితో కట్టింది. ఈ యొక్క భక్తులు అందరికి కలిపి వాళ్ళ ఒక దయ వల్ల అమ్మ ఇంత పెద్ద గుడిని ఇవాళ ఆమె శ్రమతో ఇంత పెద్ద గుడిని నిర్మాణం చేసింది. ఇప్పుడు దాకా ఈ ప్రజెంట్ దాకా అమ్మ ఎలా జరిపిస్తున్నారో ఇద్దరు అమ్మ జయలక్ష్మి అమ్మ శశిమాత ఎలా జరిపిస్తున్నారో అదేలాగా జరుగుతుంది. అన్ని పండుగలు వైభవాలు అమ్మది ఉత్సవాలు అలానే జరుగుతుంది. దీంట్లో ఏ మాత్రము ఏది చేంజెస్ లేదు. అభిషేకాలు కానీ ఆరాధనలు కానీ హోమాలు కానీ అభిషేకాలు కానీ దోష పరివర్తన మెయిన్ ఈ గుడిలో దోష నివర్తి అవుతుంది. కాల సర్ప దోషం ఎవరెవరికి ఏమేమి ఎంత దోషాలు ఉన్నాయి దట్ ఈస్ జనరేషన్ దోషాలు ఉన్నాయి కదా అవన్నీ నివర్తి అవుతుంది మన ఇక్కడ నాగమ్మ గుడిలో. ఇది ఎంతోమంది దీనికి ఈ నాగ విగ్రహాలు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కాలసర్ప దోషానికి గురి అయిన ప్రతిష్ట చేసి వాళ్ళ దోషాన్ని నివర్తి చేసుకున్నది ఇక నాగమ్మ గుడి నాగమ్మ ఆలయం. ఇది అమ్మ ఇదేమన్నా క్వశ్చన్ అంటే నేను అందరితో బ్రిటిష్ కానీ ఈ డిఫెన్స్ ల్యాండ్ నుంచి అందరితో సహకరించి అందరితోనే ఒక బ్యాటిల్ లాగానే అమ్మ చేసి ఈ గుడిని ఇక్కడ కట్టించారు. అందరు డిఫెన్స్ ఇది డిఫెన్స్ ల్యాండ్. డిఫెన్స్తోని అందరూ వచ్చి ఇక్కడ చేయవద్దని కానీ అమ్మ శక్తితో అమ్మ ద్వారా ఈ గుడి ఇంత పెద్ద అమ్మ ఒక పవర్ ఇప్పుడు దాకా ఈ ఒక్క అణువు తగ్గలేదు. ఇంకా రోజు రోజు పెరుగుతూనే ఉంది అమ్మ ఒక చరిత్ర కానీ అమ్మ ఒక గుడి ఆలయ నిర్మాణం అన్నీ పెరుగుతూనే ఉంది కానీ ఏమీ తగ్గట్లేదు. భక్తుల నుంచి కానీ వాళ్ళ సహకారం వాళ్ళ సహయోగం వాళ్ళ అందరిది ఫుల్గా మనకు జరుగుతున్నది. ఇది పరివారం జనరేషన్గా చేస్తున్నది. అలానే ఇక్కడ జరుగుతూనే ఉంది. అమ్మ ఎవరితోని ఎలా పూజ చేసుకుంటారో చేపిస్తుంటారు కానీ అమ్మ ఒక ఫౌండర్ ఫ్యామిలీ అలానే పూజ చేసుకునే ఉంటుంది. పూజలు సేవలు అమ్మకు భక్తులకే చేశారు. ఫ్యామిలీకి కానీ ఎవరికి తానకి శరీరంకి ఏమి ఒక ఇది వచ్చినా కూడా అమ్మ చేసుకుంటారు. అమ్మ భక్తుల గురించే ఉండే భక్తుల గురించి చేస్తున్నారు. ఇప్పుడు కూడా అమ్మనే ఉన్నారు. ఇద్దరు ఒక రెండు కళ్ళులాగా అమ్మకి ఈ గుడిలో చేస్తున్నారు. బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చాను. అప్పట్లో నాకు థ్యాంక్ యూ మేడం. చాలా ఇయర్స్ నుంచి వస్తాను. 4 ఇయర్స్ నుంచి వస్తాను. సో నా ఫ్రెండ్స్ చెప్పారు నాకు ఫస్ట్ ఇక్కడ ఇట్లా టెంపుల్ ఉందని తెలిసి సో వచ్చాను ఇక్కడికి. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ రూపాయి కాయిన్ పెట్టి ఏదైనా ఉంటే జరుగుతుందని సో నాకైతే జరిగింది 2-3 టైమ్స్. ఇక్కడ చెప్పేసి మళ్ళీ మా ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చాను. మా ఆంటీ మా పిన్ని వాళ్ళందరూ తీసుకొచ్చాను. నాకైతే తెలుస్తుంది బ్యాక్ సైడ్ అమ్మవారి మొదటి పైన అక్కడ పెడితే మనం అనుకున్న ఏదైనా అనుకున్నది అమ్మవారి పైన జరిగినాయి. చాలా జరిగినాయి. మళ్ళీ 6 టైమ్స్ రావడం నాతో పాటు మా ఫ్రెండ్స్ వచ్చాను. వచ్చి వెళ్ళినామంటే ప్రశాంతత మన ఏది మైండ్లో ఏది టెన్షన్ అన్ని రకాల అమ్మ జీవనం మాత్రం ఆమె జీవనం మాత్రం అన్నిటికీ వచ్చామండి. ఆర్మీ వాళ్ళని ససమ్మ దగ్గరే అమ్మ మమ్మల్ని ఇంట్లో ఒక బిడ్డల్లాగే చూసుకుంది. నా 2 బిడ్డలకి కూడా అక్షరాభ్యాసం ఇక్కడే అయ్యింది. నా కూతురు అమెరికాలో ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళింది అమ్మ దగ్గరతోని. కొడుకు కూడా మంచి స్థాయిలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఇదంతా కూడా నేను ఇంత చిన్న పిల్లలు పట్టుకొని వచ్చాను. అమ్మ ఆశీర్వాదంతో ఈరోజు ఇల్లు కట్టుకున్నాము. పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. అమ్మ పిల్లలంతా కూడా వాళ్ళ పరివారంతో పాటు మేము కలిసిపోయాం. ఏనాడు కూడా మాకు ఇంత బయట పిల్లలు అన్న ఆలోచనే మాకు రాలేదు. అంత ప్రేమ పంచుతారు ఈ కుటుంబం అంతా కూడా. ఓం శక్తి.